ట్రేడింగ్‌ని ప్రొఫెషన్‌గా చూస్ చేసుకొని సర్వైవ్ అవుతాము అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ట్రేడింగ్ మనం చేసేటప్పుడు ట్రేడింగ్ స్కిల్స్‌తో పాటు మనకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. టాక్సేషన్ గురించి ప్రాపర్‌గా తెలియాలి. అకౌంటింగ్ గురించి బాగా తెలియాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి ప్రాపర్‌గా తెలియాలి. తర్వాత ఎక్కువ డబ్బులు పెరిగిన తర్వాత బిజినెస్ లాస్ అన్నీ కూడా బాగా తెలియాలన్నమాట. అన్నిటి మీద కూడా బేసిక్ ఐడియా మనకుండాలి. అది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇంత నాలెడ్జ్ అంతా కూడా మనం ప్రొక్యూర్ చేసుకొని స్టేబుల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే, హై పొటెన్షియల్తో ఉండాలి అంటే మనకున్న క్వాలిటీస్ కూడా రేర్గా ఉండాలి. అందరికీ ఉండే క్వాలిటీస్ కాకుండా మనకు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలన్నమాట. డిసిప్లిన్తో వస్తాయి ఇవన్నీ కూడా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఈగిల్ ఎప్పుడు కూడా హై ఆల్టిట్యూడ్స్లో ఎగరగలిగే పక్షి ఒక ఈగిల్ మాత్రమే. అది చిన్న చిన్న పక్షులతో ఫ్రెండ్షిప్ చేయదు. కాకి కానీ పిచ్చికి కానీ ఎంత ఫ్రెండ్షిప్ చేద్దామని ట్రై చేసినా, ఎంత గెలికినా, ఎంత ప్రొవోక్ చేసినా సరే అది పట్టించుకోదు. ఒకవేళ పొరపాటున ఏదైనా ఫ్రెండ్షిప్ చేసినా సరే కాకి స్వభావం కాకి చూపిస్తుంది, ఈగిల్ స్వభావం ఈగిల్ చూపిస్తుంది. అందువల్ల ఈగిల్ లాగా ఇప్పుడు ఉండాలన్నమాట. ఇప్పుడు మనిషి అనేవాడు వింత జంతువు. నేను చెప్పిన మాట కాదు, పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళందరూ చెప్పారు. ఎందుకంటే ఒక సింహం తీసుకున్నాం అనుకోండి, సింహంకున్న క్వాలిటీస్ ఏంటనేది మనం ఈజీగా చెప్పవచ్చు. ఈగిల్కున్న క్వాలిటీస్ ఏంటనేది మనం ఈజీగా చెప్పవచ్చు. ప్యారెట్కున్న క్వాలిటీస్ ఏంటనేది చెప్పవచ్చు. అలాగే మంకీకున్న క్వాలిటీస్ ఏంటనేది చెప్పవచ్చు. మనం ఒక మనిషికున్న క్వాలిటీస్ ఏంటనేది మనం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే బయటికి మాట ఒకలా మాట్లాడతాడు, లోపల ఇంకోలా ఆలోచిస్తాడు. రాజకీయ నాయకుల్లో మనం బాగా ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఇది బయటకు ఒకటి మాట్లాడతారు, లోపల ఇంకోటి చేస్తారు. ఎప్పుడు చేసేదానికి చెప్పేదానికి అసలు పొంతన ఉండదన్నమాట. అందువల్ల సొసైటీని సీరియస్గా తీసుకోవడం అనేది అన్నెసెసరీ టాపిక్. ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అది చాలా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనీ ఉంటే అన్నీ ఉన్నట్టే. మనీ మనకంటే గట్టిగా మాట్లాడుతుంది, డబ్బులు మనకంటే గట్టిగా మాట్లాడుతుంది. ఆ డబ్బుని కాపాడుకోవడం, కాంపౌండింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోలో ముందు చెప్పినవన్నీ కావాలన్నమాట. అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అకౌంటింగ్, తర్వాత బిజినెస్ లాస్, టాక్సేషన్, ఇవన్నీ తెలియాలి. ఇండియాలో లీగల్ యాక్ట్స్ అన్నీ కూడా మనకు బాగా తెలుసుంటే ఈ డబ్బుకు సంబంధించిన యాక్ట్స్ అన్నీ మన వెల్త్ని ప్రొటెక్ట్ చేసుకొని పెంచుకోవచ్చు అనమాట. మన అలవాట్లు ఎప్పుడు కూడా ఈ జంతువులను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మనుషుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోకపోవచ్చు. కానీ ఈగిల్ మెంటాలిటీ, లయన్ మెంటాలిటీ, అలాగే ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. వాటిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని అది అలవాటు చేసుకుంటే మనకి ఆలోచన తీరు, అక్కడ ఏ ఎమోషన్స్ ఉండవు, దాని క్వాలిటీస్ మనలో ఇంకల్కేట్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. కరెక్ట్గా తెలుగు కూడా తెలియట్లేదు, ఇంకల్కేట్ చేసుకోవాలన్నమాట. అది అలవాటు చేసేసుకోవాలి. ఇంకా ఆ విధంగా చేస్తూ ఉంటే మనకి క్రియేటివ్ యాక్టివిటీ పెరుగుతుంది. బుర్రకి క్రియేటివ్ ఆస్పెక్ట్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా ట్రేడింగ్ మెంటాలిటీ ఉండాలి.